హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది కూడా మాకు ఒక డౌట్ అడుగుతూ ఉంటారు. ఏదైనా ఎక్సర్సైజులు కానీ జిమ్కు కానీ వెళ్తే ఏవైనా లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని చాలామంది కూడా ఈ డౌట్ ఉంది. చాలామంది కూడా అడుగుతారు, సార్ మీ దగ్గర మందులు వాడుతున్నాం కదా, జిమ్కి వెళ్ళొచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా అని. వాస్తవానికి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. అయితే కొంత లిమిటేషన్ చూసుకొని వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం అనేది చేయాలి. అయితే ముఖ్యంగా లెగ్ ఎక్సర్సైజ్, లెగ్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎందుకనంటే అంగం మీద ఉన్నటువంటి నరాలన్నీ కూడా లెగ్స్ మధ్య నుంచి అనేది ప్రవహించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి లెగ్స్ మీద ఎక్కువ వెయిట్ స్ట్రెయిన్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే బుడ్డగోషు లాంటిది కట్టుకొని ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. దానివల్ల వాళ్ళకి బీజాల మీద కానివ్వండి, అంగం మీద కానీ వెయిట్ పడకుండా ఉంటుంది. లేదా టైట్ డ్రైయర్స్ వేసుకొని చేయమని చెప్తూ ఉంటారు. సహజంగా హ్యాండ్స్ కానీ, చెస్ట్ కానీ, లేదంటే హెడ్కి సంబంధించిన కానివ్వండి, బైసెప్స్, ట్రైసెప్స్, స్టమక్, వీటి వల్ల ఎలాంటివి చేసినా దీనికి ఎలాంటి లైంగిక సమస్యలకు సంబంధం లేదు. అలా అని ఒకేసారి భారీ ఎత్తులు లేవు. మీరు కనీసం ఏ వెయిట్ ఎత్తినా 10 సార్లు మీరు చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ వెయిట్స్నే యూజ్ చేయండి. హెవీ వెయిట్స్ 3 సార్లు చేసినా మంచిది అనుకోండి, చేయకూడదు. మీరు ఒక 50 kgs వెయిట్ చేస్తున్నట్టు 50 kgs మీరు 10 టైమ్స్ కనుక మీరు లిఫ్ట్ చేయగలను పర్ఫెక్ట్గా అనుకుంటేనే చేయండి. నేను 100 వెయిట్ తీసుకుంటాను 4 సార్లు చేసినా మంచిది అంటే దానివల్ల మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. జిమ్కు వెళ్ళడం వల్ల, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, రన్నింగ్లు చేయడం వల్ల, వాకింగ్లు చేయడం వల్ల, యోగాలు ఇలాంటి ఏవి చేసినా చాలా మంది ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు రావు. ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నారు 6 ప్యాక్లు తీసి, వాళ్ళందరికీ ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ వచ్చినా మనకి చెప్పారనుకోండి, బట్ అట్లా వస్తుంది అని అనుకుంటే వాళ్ళు దానికి చేయరు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఎక్సర్సైజ్ చేసినా, 6 ప్యాక్లు తీసినా, కండలు పెంచినా, దేనికి చేసినా దీని ఎనర్జీ అనేది దేనికి పోదు. అది కంప్లీట్గా మైండ్కి సంబంధించిన విషయమే. సో మైండ్ మీరు పర్ఫెక్ట్గా, పాజిటివ్గా, మీరు హెల్తీగా ఉన్నప్పుడు అంగస్తంభాలు అనేవి ఆటోమేటిక్ జరుగుతాయి. ఎలాంటి సెక్సువల్ సమస్యలు రావు. అంతేకాదు మీ బాడీ కూడా మంచి ఫిట్గా ఉంచుకోవడం వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు హ్యాపీగా జిమ్కి వెళ్ళండి. ఎంత వామప్ అవసరమో అంతే వామప్ చేసుకోండి. హెవీగా ప్రయత్నించొద్దు. 10 రోజులు పోయిన తర్వాత 10 కిలోల నుంచి 20 కిలోలు, 30 కిలోలు పోతారు రూపాయలు. అవి 5 చేసేదాలని అనుకుంటారు. అలా కాదు, కనీసం 10 టార్గెట్ పెట్టుకోండి. మీరు 10 ఖచ్చితంగా చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే అవి యూజ్ చేసుకోండి. అధిక బరువులను ఎత్తకూడదు. అలా ఎత్తడం వల్ల కండరాలు పట్టుకుంటాయి, నరాలకు ఇబ్బంది కలుగుతుంది, నరాలు పట్టుకుంటాయి. ఓకేనా? సో లిమిట్లో చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు. అది కానీ హెవీగా మరీ చేయకండి. అంటే ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా చేయకండి. వీలుంటే ఉదయం 1 గంట, గంటన్నర, లేదంటే సాయంత్రం 1 గంట, గంటన్నర చేయడం. అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత ఎప్పుడు కూడా ఎక్సర్సైజులు చేయకూడదు. ఎప్పుడైనా అన్నం తినక ముందే మనం చేసుకోవాలి. ఒకవేళ మీరు సాయంత్రం చేయాలనుకుంటే అన్నం తినడానికన్నా ముందు చేయండి. ఒకవేళ మీరు 9ంటికి అన్నం తింటారు అనుకోండి, 7ంటికి అట్లా స్టార్ట్ చేసుకోండి. చిన్నగా చేయాలి. అది కూడా ఈవినింగ్ హెవీ వెయిట్స్ అనేది ఎప్పుడు లిఫ్ట్ చేయాలి. మార్నింగ్ మీరు ఎంత హెవీ లిఫ్ట్ ట్రై చేసినా ఏం పర్వాలేదు. సో తిని కానీ ఏది ఎక్సర్సైజులు అనేది చేయకూడదు. దానివల్ల ఆయాసం కానివ్వండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.